నమస్కారం అండి. ఇది కార్బన్ మొబైల్ K9 అండి. కార్బన్ K9 మొబైల్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మొబైల్ ఆన్ అవ్వట్లేదని చెప్పి తీసుకొచ్చారు కస్టమరు. ఆన్ చేసినా సరే ఆన్ అవ్వట్లేదు, అలాగే ఛార్జింగ్ పెట్టినా సరే రెస్పాండ్ అవ్వట్లేదు. మనకి DC ఛార్జర్లో కూడా రెస్పాన్స్ లేదు ఫ్రెండ్స్. సో ఇది ఒకసారి చెక్ చేద్దాం. మనం ఇది కంటిన్యూటీ మోడ్లో పెట్టి షార్టేజ్ ఉందా లేదా ఏది ఉందా ఎలా ఉందో ఒకసారి సప్లై చెక్ చేద్దాం. మొత్తం ఫుల్ షార్టేజ్ ఉంది. ఫుల్ షార్టేజ్ ఉంది ఫోన్ ఇది. సరే ఒకసారి చెక్ చేద్దాం. DC రేంజ్లో కూడా సార్ DC ఛార్జర్లో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ DC ఛార్జర్లో కూడా మనం చూద్దామండి. ఇది ఫస్ట్లో ఉంది ఛార్జరు, ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. మనకి DC ఛార్జర్ కూడా మనకి ఏం చూపించట్లేదు. ఓకేనా, నెక్స్ట్ మనం బోర్డ్ షార్టేజ్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. బోర్డ్ షార్ట్ అవుతుందా లేదనేది మనం మల్టీమీటర్ మీద చెక్ చేస్తే చెక్ చేద్దామండి. ఇటు సైడ్ వచ్చి గ్రౌండ్. ఇది ఎలా చూసుకోవాలనుకుంటే మనం బ్యాటరీలో చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఓకేనా, ఇది బ్యాటరీ డైరెక్షన్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. కాబట్టి బ్యాటరీ డైరెక్షన్ ఇది. కాబట్టి ఇటు సైడ్ గ్రౌండ్ వస్తుంది, ఇటు సైడ్ అనేది పాజిటివ్ వస్తుంది. ఓకేనా, షార్టేజ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఫుల్ బోర్డ్ షార్టేజ్. ఓకే, ఫుల్ బోర్డ్ షార్టేజ్ అవుతుంది. ఇది ఒకసారి మనం షార్టేజ్ అనేది ఫుల్ షార్టేజ్. ఓకే, ఫుల్ షార్టేజ్ అనేది అవుతుంది. ఒకసారి ఎక్కడ షార్ట్ అవుతుంది ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మొబైల్ అనేది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. మొబైల్ ఓపెన్ చేద్దాం. ఈ కార్బన్ K9 ఫ్రెండ్స్, ఇది మోడల్. బోర్డు అంతా ఫ్రెష్గానే కనపడుతుంది, కానీ మనకి షార్టేజ్ అనేది అవుతుంది. మల్టీమీటర్ మీద చెక్ చేద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూటీ మోడ్లో పెట్టాం ఫ్రెండ్స్. ఓకే, ఫుల్ షార్టేజ్ అనేది అవుతుంది. దీనికి మనం రోజుని అప్లై చేద్దాం ఫ్రెండ్స్. షార్టేజ్ అనేది ఎప్పుడవుతుంది మనం రోజుని అప్లై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, రోజున్ అనేది అప్లై చేస్తాం మనం. సార్ చూడండి, ఓకే, రోజున్ అనేది అప్లై చేసాం. సార్ మనం షార్ట్ కిల్లర్ ఓపెన్ చేయించి షార్ట్ కిల్లర్ అనేది పెట్టాం ఫ్రెండ్స్. సార్ షార్ట్ కిల్లర్లో చెక్ చేద్దాం. మనం పవర్ ఇంజెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడైనా షార్టేజ్ అవుతుంది అనేది ఇది గ్రౌండ్కి ఇచ్చుకుని మనం పాజిటివ్ ఎక్కడ షార్టేజ్ అవుతుందని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చెక్ చేద్దాం ఈ ఏరియాలో. ఓకే, ఎక్కడ షార్టేజ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ రోజుని అప్లై చేద్దాం.
ఫ్రెండ్స్ మళ్ళీ రోజుని అప్లై చేసాం. ఒకసారి మరి షార్ట్ కిల్లర్ ఉపయోగించి మనం పవర్ అనేది ఇంజెక్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అది అక్కడ క్యాప్ అనేది షార్ట్ అవుతుంది. ఆ క్యాప్ ఒకసారి రిమూవ్ చేసిన షార్టేజ్ అనేది రిమూవ్ అవుతుంది లేదో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. క్యాప్ అనేది మనం రిమూవ్ చేసామండి. ఒకసారి క్యాప్ చెక్ చేద్దాం, అలాగే షార్టేజ్ కూడా చెక్ చేద్దామండి. ఓకే, క్యాప్ అనేది షార్ట్ అవుతుంది. ఒకసారి మొబైల్ అనేది ఆన్ అవుతుందో లేదని చూద్దాం, షార్టేజ్ పోయిందో లేదో. ఓకే, షార్టేజ్ అయితే రిమూవ్ అయ్యింది. మనం ఒకసారి షార్ట్ అనేది పోయింది కాబట్టి ఒకసారి బజర్ డయోడ్ మోడ్లో సెట్ చేద్దాం. దీన్ని డయోడ్ మోడ్లో సెట్ చేసుకుని కంప్లీట్ షార్ట్ పోయిందో ఆఫ్ షార్టేజ్ ఏమైనా ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, మొత్తం ఆఫ్ షార్టేజ్ కూడా లేదు ఫ్రెండ్స్, ఫుల్ షార్టేజ్ అనేది రిమూవ్ అయ్యింది. ఒకసారి మొబైల్ అనేది ఆన్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. సరే, ఈ రోజుని మొత్తం ఒకసారి క్లీన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ రోజుని క్లీన్ చేసుకున్నామండి. ఇంకా ఫ్రెండ్స్, రోజుని ఒకసారి క్లీన్ చేసుకున్నాం. ఒకసారి లైట్గా లోయర్ చూపిద్దాం, ఎందుకంటే రోజున డ్రై అవుతుంది కాబట్టి లిక్విడ్ అది డ్రై అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ మనం డీసీ పవర్ సప్లైలో కూడా ఒకసారి చెక్ చేద్దాం, షార్టేజ్ అనేది రిమూవ్ అయ్యిందో లేదో. దాంట్లో చెక్ చేసాం కదా, బ్లాక్ ఇటు సైడ్ అని చెప్పుకున్నాం. ఇది బ్లాక్, ఇది పాజిటివ్. ఓకే ఫ్రెండ్స్, షార్టేజ్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయ్యింది. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఓకే, తీసుకుంది అక్కడ పవర్ కూడా, మొబైల్ అనేది ఆన్ అయింది. అక్కడ డీసీ పవర్ సప్లై కూడా తీసుకుంది ఆంపియర్. ఓకే ఫ్రెండ్స్, మొబైల్ అనేది కంప్లీట్గా ఆన్ అయింది. ఓకే, ఇప్పుడు బ్యాటరీ మీద కూడా ఆన్ అవుతుంది లేదో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. షార్టేజ్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయ్యింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కార్బన్ K9 మొబైల్. ఇది మనం షార్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఒకసారి మొబైల్ అనేది బ్యాటరీ మీద ఆన్ అవుతుందా లేదనేది కంప్లీట్గా చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఛార్జ్ అవుతుందా లేదనేది కూడా. అదే బ్యాటరీ పెట్టాం, మొబైల్ అయితే ఆన్ అయిందండి. కంప్లీట్గా ఆన్ అవుతుంది చూద్దాం. ఓకే, కంప్లీట్గా ఆన్ అయింది మొబైల్. ఒకసారి ఇప్పుడు ఛార్జ్ అనేది ఒకసారి చూద్దాం, ఛార్జింగ్ అనేది. ఓకే, ఛార్జర్ కనెక్ట్ అయింది. ఇంకా ఇక్కడ ఛార్జ్ అనేది కూడా అవుతుందండి. ఓకేనా, అలాగే మనకి డీసీ ఛార్జర్లో కూడా రీడింగ్ అనేది చూపిస్తుంది చూడండి. ఓకే, రీడింగ్ అనేది 0.7 తీసుకుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఛార్జ్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వీడియోస్ ఏమైనా మనకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అన్ని వీడియోస్ కూడా వచ్చేలాగా చేయొచ్చండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.